నమస్కారం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం పుస్తకంలో నుంచి మరొక వ్యాసంతో మీ ముందుకు వచ్చాను. దీని పేరు సూపర్ డూపర్ హిట్. ఇంట్లోకి వచ్చాను, ఫోన్లు ఏవైనా వచ్చాయా అని అడిగాను. ఎందుకంటే అలా అడగకపోతే వాళ్ళు మర్చిపోతారు, చెప్పరు. అవును వచ్చాయి, ఏదో బ్యాంకు వాళ్ళు అప్పిస్తామన్నారు. ఇంకెవరో భాగ్యలక్ష్మి గారి అబ్బాయి వాళ్ళ తాలూకుట. రేపు వాళ్ళ సినిమా ప్రత్యేక ప్రదర్శన, ఆ తర్వాత విజయోత్సవము ఉన్నట. మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తారట అంది మా పని అమ్మాయి. భాగ్యలక్ష్మి నా బాల్య స్నేహితురాలు, దాని పుత్రరత్నం బబులు. ప్రాణం ఉసూరు అనిపించింది. మొన్ననేగా రిలీజ్ అయింది, ఇవాళ ఇంకా 3వ రోజు, అప్పుడే విజయోత్సవమా? ఏమిటో మా బబ్లుగాడి సినిమా ఈసారైనా బతికి బట్ట కడుతుందేమో అనుకున్నా. ఈసారి పట్టుమంది. మొదటిది మరో మనసు, రెండోది నువ్వు నవ్వు లవ్వు, ఇది గొబ్బి మరదల పిల్ల. ముచ్చటగా 3వదైనా ఆడితే బాగుండేది, కానీ ఇది కూడా విజయోత్సవం దిశగా దూసుకుపోతుంది. టీవీ ఆన్ చేశా. ఓ ఛానల్లో అప్పుడే కుర్చీ వేసుకుని కూర్చున్నారు గొబ్బెమ్మ మరదల పిల్ల చిత్రం యూనిట్. బబ్లుగాడు ఎర్ర టీషర్ట్ వేసి కూర్చున్నాడు. మా సినిమా విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందుకు అఖిలాంధ్ర ప్రేక్షకులకి నమస్సుమాంజలు అంటున్నాడు బబ్లు. మంచి ఫీల్ ఉన్న పిక్చర్గా తెగ పొగిడేస్తున్నారు అంటున్నాడు మ్యూజిక్ డైరెక్టరు. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నాడు స్టోరీ రైటరు. ముహూర్తం రోజునే హిట్ అనుకున్నాం, కానీ మరి ఇంత హిట్ అని మేము గెస్లే చేయలేకపోయాం అంటున్నాడు హీరో. నా విజయం వెనక మా అమ్మ ఆశీర్వాదం ఉంది అన్నాడు చిత్ర దర్శకుడు. ఇంకా సూపర్ హిట్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇక లాభం లేదు, ఓసారి వెళ్ళి మా భాగ్యాన్ని పలకరించి రావాలి, లేకపోతే అది ఫీల్ అయిపోతుంది. కాఫీ తాగి బయలుదేరాను. వాళ్ళ ఇల్లు బంజారా హిల్స్లో. వెళ్ళేసరికి హాల్లోనే కూర్చుని ఉంది భాగ్యం. నన్ను చూడగానే పేలవంగా నవ్వింది. చూసావుటే అంది దీనంగా. సినిమా చూడలేదు కానీ పరిస్థితి చూస్తూనే ఉన్నాం, ఏం చేస్తాం ఊరుకో అని ఓదార్చాను. వీడికి ఈ పిచ్చేమిటే, నా కర్మ కాకపోతేను, నలుగురిలో నవ్వుల పాలైపోతున్నా అంది భాగ్యం. నిజమే, మరి దాని బాధ దానిది. ఈ సినిమా రిలీజ్ కోసం అమెరికా నుంచల్లా వచ్చింది. ఊరందరిది ఓదారి ఉలిపికెట్టది ఓదారి అన్నట్టుగా తయారైంది మా బబ్లుగాడి వ్యవహారం. సామాన్యంగా తండ్రులు తాతలు ఇక్కడుండి పిల్లలు అమెరికా పోతారు, కానీ బబ్లుగాడి విషయంలో ఇది కాస్త తారుమారైపోయింది. వాడి తాతలు తండ్రులు అంటే తండ్రి పెత్తండ్రులు పినతండ్రులు అందరూ ఏనాడో అమెరికా వలస పోయారు. తల్లిదండ్రులకు బబ్లుగాడు ఒక్కడే సంతానం. తగలేసినంత డబ్బు ఉంది వాళ్ళకి. అక్కడే ఏ ఉద్యోగమో వ్యాపారమో ఏడిస్తే బాగానే ఉండేది. మరి ఇదెలా అంటుకుందో వీడికి సినిమా పిచ్చి పట్టుకుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాడికి మంచి ఐడియాలే ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. వాడు తీసిన సినిమాలు కూడా మరీ ఇంత దారుణంగా ఏం లేవు, ఏదో సంసారపక్షంగా బాగానే ఉన్నాయి. మరి అదేమిటో ఏ ఒక్కటి ఆడలేదు. పాపం భాగ్యం బెంగపడిపోతోంది. 30 దాటాయి, డబ్బు పోతే పీడా పోయింది. వీడిలా సినిమా వెనకాల సినిమా తీస్తూ ఉంటే ఎట్లాగే? పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వాలి కదా. అంతా నా కర్మ. వీడి తోటి వాళ్ళందరూ చక్కగా సెటిల్ అయిపోయారు, వీడేమో సినిమా మీద సినిమా తీసుకుంటూ కూర్చున్నాడు. ఎలా చావమంటావే అని మొత్తుకుంటోంది. మేము మాట్లాడుకుంటుండగానే వచ్చాడు బబ్లు. నన్ను చూడగానే వాడి మొహం వాడిపోయింది. ధైర్యం చెప్తూ 4 మాటలు మాట్లాడాను. రివ్యూల్లో చూసారా అంటే ఎలా ఏకేశారో. నేను హీరోయిన్కి లంగా ఓణీ వేశానుట. ఈ రోజుల్లో అలా ఎవరంటున్నారు? చాలా అన్యాచురల్గా ఉంది అన్నారు. ఇదేమైనా బాగుందా? మరి పెద్ద పెద్ద హీరోలు పందిరి మంచం తలకింద నుంచి పరశురాముడి గొడ్డలు తీసి డజన్ల లెక్కన మర్డర్లు చేస్తూ ఉంటే అందులో ఈ క్రిటిక్స్కి అన్యాచురాలిటీ కనిపించలేదా అన్నాడు ఉక్రోషంగా. అది కాదు బబ్లు,
పందిరి మంచం కింద నుంచి పరశురాముడి గొడ్డలేం కర్మ, అటక మీద నుంచి బుల్డోజర్ దించి దాంతో వందలాది మందిని తొక్కి చంపేసిన అడిగేవాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అంతకు మించి ఆశించరు జనాలు, చూసేస్తారంతే. మరి ఆ సినిమాలు బ్రహ్మాండంగా ఆడేసి బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టేస్తున్నాయి కదటే అంది భాగ్యం. అదంతా అయోమయం వ్యవహారం లేవే, ఆడేది ఆడించేది అని పాటలో చెప్పినట్టు అన్నీ వాళ్లే చూసుకుంటారు, అవన్నీ మనకు అంతుపట్టవు అనేశాను. మరి మా వంటి వాళ్ళం ఏమైపోవాలి అన్నాడు బబ్లు. ఈ సినిమాలు గట్రా మానేసి ఏ వ్యాపారమో చూసుకో, లేదంటావా నీ కర్మ, ఇలాగే సినిమాలు తీసేసి విజయోత్సవాలు చేసుకో అని చెప్పేశా. ఇదండి సూపర్ డూపర్ హిట్. ఇది జరిగింది 2011లో వచ్చింది కాబట్టి ఆనాటి వాతావరణమే ఈ వ్యాసాల్లో ఉంటుంది. దీని రెండవ భాగం రేపు మీకు వినిపిస్తాను. ఇది నచ్చితే వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, మీ పొత్తూరి విజయలక్ష్మి.